ఏ జిక్కి ఈరోజు ఇంట్లో మస్కా కొట్టి సాయంత్రం సినిమాకి వెళ్దామా? సరేనే. ఏంట్రా సడన్గా లోపలికి వచ్చావు? నీ మీద బెంగెట్టుకొని ఏ సైడ్ రామారావు గారు, బి సైడ్ నాగేశ్వరరావు గారి పాటలు లెక్కించండి. ఇద్దరికి గంటసాలే, మళ్ళీ ఏ సైడ్ బి సైడ్ ఎందుకో తెలుసు, కానీ రామారావు గారికి ఒక గొంతుతో, నాగేశ్వరరావు గారికి ఇంకొక గొంతుతో పాడేవారు. అది నాలెడ్జ్ అంటే పక్కన కూర్చుని బేరాలు చెడగొట్టడం కాదు, ఏ సైడ్ బి సైడ్ కలిపి ఎప్పుడు చూసినా ఏ సైడ్ బి సైడ్ అయినా లేదా నా సైడ్ వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా? చెప్పు. నువ్వు ఢిల్లీ వెళ్ళగానే నా తమ్ముడికి సీట్ వచ్చిందని నాకు ఫోన్ రావాలి. ఆ ఫోన్ నువ్వే చేయాలి. మీరు ఎంపీ, మీ చిన్న తమ్ముడు యూత్ ప్రెసిడెంట్, మళ్ళీ ఇప్పుడు మీ పెద్ద తమ్ముడికి ఎమ్మెల్యే టికెట్ అంటున్నారు. ఒకే కుటుంబంలోంచి ఇన్ని పదవులు, ఒక కుటుంబం నుంచి వారు మాత్రం ప్రధానమంత్రులు అవ్వచ్చా? అధిష్టానాన్ని విమర్శిస్తే ఊరుకునేదే లేదు. ఊరుకోక ఏం చేస్తావురా? నువ్వేమైనా చెయ్యాలంటే ముందు ఊరు దాటాలి కదా. నువ్వు మహా అయితే ఓట్లు గల్లంత చేసే లీడర్లను చూసుంటావు. ఇది ముత్యం చెక్క ఏరియా. ఇక్కడ మనుషులే గల్లంతైపోతారు. ఈ మీటింగ్లో నేనున్నా. తమ్ముడి గురించి బాగా మాట్లాడు. అమ్మా ఏంటమ్మా ఇల్లంతా చీకటిగా ఉంది? సర్లే ఒక గ్లాస్ మనుషులు తీసుకురా. ఫ్యూజ్ పోయిందిరా, నాన్న చూస్తున్నాడు. అవును, పక్కింట్లో సందంతా కరెంట్లో ఉంది, మన ఇంట్లో ఏమైందమ్మా? ఏం లేదా, ఇందాక బాత్రూంలో జారిపడ్డాను. నువ్వురా, పోయి నోటిస్తాను. ఈ దెబ్బలేంటి? మరి ఈ ఫ్యూజ్ వైర్ కాస్త తీసి పెట్టు. నానా మీకేమైంది? చిక్కి నువ్వేంటి ఇక్కడ? ఆ దెబ్బలేంటి? అరే ఇందాక అమ్మ చెప్పింది కదా, బాత్రూమ్ లో జారి. అందరూ కట్టుకొని ఒకే బాత్రూంలో పడ్డారా? చిక్కి అసలు ఏమైంది? ఇందాక మొత్తం జగ్గే మనుషులు వచ్చారు. ఎవరై మీరు? ఏంటి గొడవ? ఏం కావాలి మీకు? బయట ముచ్చం జగ్గాయ మీటింగ్ జరుగుతుంది, మీ ఇంట్లోంచి కరెంట్ లాగుతున్నాం. అలా చేస్తే లోడ్ సరిపోతే ఎక్కడ ఫ్యూజ్ ఎగిరిపోతుంది. ఇంకొక మాట మాట్లాడితే ఫీజులు కాదు ప్రాణాలు పోతాయి. అన్నా ఇక్కడుంది. నేషనల్ పార్టీ కార్యకర్తలకు నా తరఫున, మా పార్టీ తరఫున ఇవే నా అభినందన. ఇక మన యువ కిషోరం ముత్యం సాంబశివరావు గురించి చెప్పాలంటే, వారికి పెద్దలన్నా వృద్ధులన్నా అమితమైన గౌరవం, ఆడవాళ్ల పట్ల అవాచ్యమైన ఆప్యాయత. ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషి. ఫ్యూజ్ పోవటం కాదు నానా, ఇంకా సేపట్లో ఒక్కొక్కడికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఒరే నాన్న, ఎక్కడ భాగ్యలక్ష్మి వచనంతో పెట్టుకుంటే బద్దలైపోతుంది, వాళ్ళకి తెలియాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అతను చండశాసనుడు. ఇప్పుడు కాబోయే శాసనసభ్యులు మన యువజన నాయకుడు శ్రీ సాంబశివరావు గారు మాట్లాడతారు. కోటిపల్లి ప్రజానీకానికి నా సాష్టాంగ నమస్కారం. నేనిక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా. నేను ఇక్కడి నుంచే అసెంబ్లీకి వెళ్తా. వాళ్ళేదో ప్రాణం ఇస్తా అన్నారని నువ్వు దాన్ని సీరియస్గా తీసుకున్నావా ఏంటి? ఎలక్షన్లో చూసుకుందాంలే, ఓకే? నచ్చారా? ఇందాక ప్రాణాలు ఇస్తాం అంటే ఏదో సొల్లు స్లోగన్ అనుకున్నాను. ఇచ్చేయండి రా, ఇచ్చేయండి, రండి రా, ఇచ్చేయండి. రా 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 రా. అడుక్కొని తీసుకెళ్లాల్సిన కరెంట్ని అరాచకంగా తీసుకెళ్లారు. అడ్డొచ్చిన మా అమ్మ నాన్నని కొట్టారు. సభాముఖంగా సారీ చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళ డెసిషన్ అది. నీ డెసిషన్ ఏంటి? సారీయా, సిగరెట్టా? సారీ సారీ.
మా వాళ్ళ మీద చేయి చేసుకోవటం వీధంతా కనబడింది. వాళ్ళకి సారీ చెప్పటం ఊరంతా వినబడాలి. పేరు పేరున ఇందుకూరి సూర్యనారాయణ ఉర్ఫ్ ఠాకూర్. ఇందుకూరి సూర్యనారాయణ ఉర్ఫ్ ఠాకూర్ గారికి నా క్షమాపణలు. ఇందుకూరి భాగ్యలక్ష్మి ఉర్ఫ్ బసంతే. ఇందుకూరి భాగ్యలక్ష్మి ఉర్ఫ్ బసంతి గారికి నా క్షమాపణలు. ఇందుకూరి జెక్కే. ఇందుకూరి జిక్కి గారికి నా క్షమాపణలు. థ్యాంక్ యూ సో మచ్. నీకు తెలుసు కదా, ముత్యం జగ్గయ్య పద్ధతి నచ్చకే గుమస్తాగా ఉద్యోగం మానేసి గుళ్ళో సేవ చేసుకుంటున్నా. అలాంటి వాడితో మనకి ఏమ్మా, మీరేనా చెప్పాలి కదా. మైక్లో పేరు చెప్పారు. ఇంట్లో ఉన్నంత వరకే ఆడపిల్ల, వీధిలో పడితే రకరకాల పేర్లతో పిలుస్తారు జనం. తప్పంతా బచ్చన్ గడిదే మాయా. ఆడపిల్ల ముందు హీరో అవ్వాలని డైరెక్ట్ గా కెలికేశాడు. అసలు ప్రాబ్లం ఇది అని నాకు చెప్తే ఆ ముత్యం జగ్గగాడి చేత ముగ్గులో ఇచ్చేవాడిని. అమ్మా నాన్నలకే కాదు, అమ్మాయికి అండగా నిలబడేవాడిని మగాడంటారు. బచ్చన్ తప్పు చేయలేదు నాన్న, తప్పుని సరిదిద్దాడు. నువ్వు బానే పాడుతున్నావురా. మన ట్రైనింగ్ వీళ్ళు ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటారు. అమ్మాయిలందరూ పక్కనే మామిడి కూపు రావట్లేదు. ఒక్క క్యాసెట్ రికార్డింగ్ కి మొత్తం మహిళా మండల సంఘం అంతా కలిసి వచ్చేస్తారు. రే మామ, సినిమా టికెట్ లాగా ఒక క్యాసెట్ ఒకరే రావాలని రూల్ పెట్టాలి. కరెక్ట్. ఎందుకు ఒక్కొక్కడు ఒక్కొక్కరికి లైన్ వేసుకోవడానికా? క్యాసెట్లకి చాక్లెట్లకి తేడా తెలియని నీళ్ళు అంటే అస్సలు రాకూడదని ముందు రూల్ ఎట్టాలి. ఏ సైడ్ చిరంజీవి పాటలు, బి సైడ్ బాలకృష్ణ. బి సైడ్ ఆయన కుదిలేండి. ఆంటీ, మీకు ఫోన్ వచ్చింది. బావ ఎప్పుడు నెగటివిటీ నా మాట వినవే. అబ్బాబే అదేదో సౌండ్. చెయ్యి జారిందమ్మా. చేయి జరితే పర్లేదమ్మే గారు, కాలు జరితేనే కాంప్లికేషన్స్. ఫోన్ వచ్చింది. ఆంటీ, మీకు ఫోన్ వచ్చింది. వినిపించట్లేదమ్మా, కొంచెం లోపలికి రా. ఎక్కడున్నారా ఆంటీ? ఇక్కడ మీకు ఫోన్ వచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నావు బాబు? అక్కతోనండి. ఏం లేదు, ఫోన్ డెడ్ అయ్యి 3 రోజులైంది, అందుకని. అందుకేనా మాట వినపట్లేదు. అక్క ఫోన్ డెడ్ అయింది అక్క, మళ్ళీ చేస్తాను. థ్యాంక్ యూ. మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. చూడండి రేపు మా ఇంటికి నన్ను చూడ్డానికి వస్తున్నారు. రాని. నీకు కంగారుగా లేదు మాస్టారు? అస్సలేదు మాస్టారు. ఓ 4 సంబంధాలు చూస్తేనే కదా నా స్పెషాలిటీ ఏంటో తెలిసేది మీ నాన్నకి. అవును, గొప్ప స్పెషాలిటీ. నువ్వేమో కుమార్ సాను ఫ్యాన్, ఆయనేమో కిషోర్ కుమార్ ఫ్యాన్. మధ్యలో ఆర్కెస్ట్రా వాయించలేక నేను ఓ చచ్చిపోతున్నాను. అవునా, ఏదో పని చేద్దాం. ఈసారి నుంచి నీ ఆర్కెస్ట్రాకి నేను కవరస్ పాడతాను, సరేనా? అంటే అంటే అయ్యా పంకజ్ గారు, వాళ్ళంతట అమ్మాయి లక్షణంగా ఉంటుందని ఇక్కడ అందరూ అంటున్నారు. ఈ సంబంధం కుదిరితే మీరేమో చండీదాస్ గారు, అబ్బాయిదేమో విజరాల వ్యాపారం, మీ అమ్మాయి ఏమో బంగారం. ఈ 2 బ్రహ్మాండంగా పొదుగుతున్నాయి కాబట్టే ఈ సంబంధం మాట్లాడాను. చాలా సంతోషం. పంతులు గారు చెప్పాక ఇంకా సందేహాలేముంటాయి. మంచి రోజు చూసుకుని పెళ్లి చూపులకు వస్తామన్నయ్య. అలాగే. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అన్ని పంతులు గారే చూసుకుంటారు. పూజారి గారు చెప్పారంటే ఐఎస్ఐ మార్కేనండి. నువ్వు పూజలు చేసేది ఆయనే గాని పాట మీదేనంట కదండి. అయ్యో, అలాంటిదేమీ లేదు.
ఇదిగో చెక్కి, మీ బాబు మెడలు వంచి మరి నాతో పెళ్లి కోపిస్తున్నాను. ఎంతవరకు వచ్చింది? ఇలా కాదు కానీ ముందు గుళ్ళో దండలు మార్చేసుకుందాం, తర్వాత మీ బాబు మనసు మారుద్దాం. ముందు మనం దండలు మార్చుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా మీ బాబు మనసు మారుద్ది. ఆ క్యాసెట్ ఆయనది కాదమ్మా. ఇకపై అమ్మాయి కూడా ఆయనది కాదు. నువ్వు పదరా. గొప్ప సంబంధం తెచ్చాడు మీ నాన్న. ఇంతోటి దానికి అంతోటి ఆర్పటం. గుడిలో దేవి భాగవతం విందామనుకుంటే దేని భాగవతం బయటపడింది. చిచే, అందరూ నన్ను నెత్తిన పెట్టుకుంటే ఇది వీధిని పడేసింది. ఇందులో మన జిక్కి తప్పే ఉంది మాయా. ఆటిని రాణిలాగా అమాయకమైన పిల్ల ఈడే కలవరాసుల మధ్యలో దూరి ఆట మొత్తం కెలికేశాడు. ఇది 2 కుటుంబాల మధ్య సమస్య. మధ్యలో ఎవడైనా పేకలో సలహాలిస్తే ఆట అర్ధాంతరంగా ఆగిపోద్ది. చూసారా మీ వాడి ప్రవర్తన? వీళ్ళ మాటలకి ఏముందిలేండి. జిక్కిని కోడల్లా కాదు, కూతుర్లా చూసుకుంటాను. దయచేసి పెళ్లికి ఒప్పుకోండి అన్నయ్య గారు. ఏం చూసి ఒప్పుకోవాలండి? ఆడపిల్లనివ్వడానికి కనీసం ఉద్యోగం కూడా లేదు మీ అబ్బాయికి. ఈ దిక్కుమాలిన ఫోన్ మూలంగానే ఇంతవరకు వచ్చింది. కరెక్ట్ మాయా. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ బచ్చన్ ప్లీజ్? దొరబాబు, ఇట్స్ కార్డ్స్ ప్లేయింగ్ ఇన్ ద షో వాక్ షో. ఆగే మాయా, ఈడెవడ ఇంగ్లీష్లో మాట్లాడు. ఎస్, This is Deputy Commissioner of Income Tax Department. The suspension of Mr. Bachchan has been lifted. Please inform him. ఓకే బచ్చన్, ఇట్స్ యువర్ కాల్. దిక్కుమాలిన ఫోన్ అని మీరే అన్నారుగా, నేనేనని చెప్పండి. యూ నీడ్ టు టేక్ దిస్ కాల్. ఎస్ బచ్చన్ స్పీకింగ్. నీ సస్పెన్షన్ ఎత్తేశారు. నువ్వు అర్జెంట్గా వచ్చి డ్యూటీలు జాయిన్ అవ్వు. షూర్ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. మీరే చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి సస్పెన్షన్ ఎత్తేసారు నాన్న, ఇమీడియట్గా జాబ్లో జాయిన్ అవ్వమన్నారు. ఒరే నాన్న, ఎంత చక్కని వారు చెప్పావురా. ఇప్పుడు ఏమంటారు బాబు గారు? మిస్టర్ బచ్చన్ నామ్ తో సునా హోగా. మీరు మీ అమ్మాయిని గుండెల మీద పెట్టుకుని పెంచారు, నేను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. దయచేసి మా ఇద్దరికి పెళ్లి చేయండి. సరే, ముహూర్తాలు పెట్టించండి. ఏమయ్యా, మెంటల్ గారు కూడా అయిందా? ఫోన్ పక్కన పెట్టు. బావగారు, ఏం జరుగుతుందిరా? బ్యాగ్ చింపేశాడన్నా. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన